మీరు మీ జీవితంలో ఏదైనా బలంగా కోరుకుంటే అది అమాంతంగా వచ్చి మీ ఒళ్ళో పడిపోదు. దాన్ని శోధించి సాధనతో సొంతం చేసుకోవాలి. అప్పుడే మీకది అంది వస్తుంది. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కారు. అలాగని బెదిరించే వారందరూ బలవంతులు కాదు. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు బ్రతికే భారమైపోతుంది. మరణమే మీ ఎదురుగా వచ్చిన శత్రువు ముందు మీరు ఏడవకండి. ఎందుకంటే మీ శత్రువుకి కావాల్సింది మీ మరణం కాదు, ఆ సమయాన మీరు చూపించే భయం మాత్రమే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. నువ్వు గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. ఒక్కసారి ఈ పొడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టేంత వరకు పోరాడాల్సిందే, వేరే మార్గం లేదు. నిజమైన కళ ఇప్పుడు నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. నటించే బంధాలన్నీ తీయగా మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడు చీటికి మాటికి గొడవ పడుతూ తిడుతూ అలుగుతూ ఉంటాయి. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటేనే ఓ యుద్ధం. గెలిచేంత వరకు పోరాడాల్సిందే. ఒక్కోసారి మీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మిమ్మల్ని గెలిపించలేనప్పుడు ఆ సమయాన మీ ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో నమ్మక ద్రోహం కూడా అక్కడే ఉంటుంది. నీలో ఉన్న తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే అది అవమానం. నీ తప్పును నువ్వే గుర్తిస్తే అదే గొప్పతనం. ఒకరిని మరొకరితో పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలాగా విశ్వాసాన్ని చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవారే. రోజును భయంతో కాకుండా ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తానన్న భరోసాతో ప్రారంభించండి. ఆ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఎంతో విలువైనదే. దాన్ని విలువగా వాడుకుంటే అది నీ విలువను అమాంతం పెంచుతుంది. అదే వృధా చేస్తే నీకు ఏమాత్రం విలువ లేకుండా, నీకే తెలియకుండా నిన్ను దిగజారిపోయేలా చేస్తుంది. నాకు కావాల్సిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, అందులో ఏమాత్రం తప్పు లేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకండి. బొక్కబోర్లా పడతారు, జాగ్రత్త. బ్రతకడానికి మనకు డబ్బు ఎంత అవసరమో మన అని మనం అనుకోవడానికి కూడా బంధాలు అంతే అవసరం. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. సహాయం కోరే ప్రతి ఒక్కడూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడూ దేవుడే. నీవు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని నువ్వు ఏమాత్రం పట్టించుకోకు. ఈరోజు మనం కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే రేపటి రోజున బ్రతుకు భారమైపోతుంది. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళే మనల్ని వేరు చేసి మాట్లాడితే చాలు. జీవితంలో మీరేం కోరుకుంటున్నారో అది మీకు దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే మీకు దొరుకుతుంది. నీవంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటారు. అదే నువ్వంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పులు వెతుకుతారు. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ఈ సమాజం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు సిద్ధంగా ఉంటే నీతో కలిసి నడుస్తుంది. నువ్వు లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది. నీవు ఎంతగా పోరాడినా, మరెంతగా ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు.